హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంగంపేట మైనింగ్లో మూవీ షూటింగ్ జరుగుతుంది. మూవీ నేమ్ అయితే చెప్పకూడదు. ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం రండి. ఇప్పుడే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం అంతా ఫాగ్ ఉండడంతో షూటింగ్ కొంచెం లేట్ అయ్యేటట్టుంది. కెమెరా కనపడవు కాబట్టి వీడేంటి షూటింగ్ గీటింగ్ అని బిల్డప్ ఇస్తున్నాడు అనుకోవద్దు. నేను రావడమే సెకండ్ టైం, నన్ను వేరే వాళ్ళు పిలిచారు. ఇదే గెస్ట్ హౌస్. ఇక్కడ ఎంట్రన్స్లోనే మన ఫైట్ మాస్టర్ ఉన్నాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బాగా పరిచయం అయ్యాడు అతను. ఇప్పుడే వచ్చినాం. ఫాగ్ ఎక్కువ ఉంది అంటున్నాడు. బ్యాక్ సైడ్ ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారంటే చూద్దామని ఎన్నికి వచ్చాము. పర్లేదు, చాలా మంది ఉన్నారు. ఫాగ్ వల్ల ఎలాగో షూటింగ్ లేట్ అయ్యింది. వాళ్ళు ప్రశాంతంగా టిఫిన్ చేస్తున్నారు. మనం ఎక్స్పెక్ట్ చేసినంత కలర్ఫుల్గా అయితే ఉండదు షూటింగ్ టైం అనేది. ఇక్కడ నాతో పాటు మన లోకల్ అబ్బాయి ఒక అతను ఉన్నాడు. దేవరా రీల్స్ కూడా తీసాము అబ్బాయితో. వీళ్ళు తీసే సినిమాలో హీరో కూడా ఇంతలా రెడీ అయ్యి ఇన్ని స్టిల్లు ఇచ్చిండాడు అనుకుంటా. పైకి వచ్చేసాము. కింద మూవీకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కిందికి దించుతున్నారు. వాళ్ళు చెప్పినట్లు ఇంకెవరెవరి క్యారెక్టర్లో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడే కెమెరా బాక్స్ బయట తెచ్చాడు. కెమెరా ట్రైపోర్డ్ సెట్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారం అన్ని ఫిక్స్ చేసిన తర్వాత దేవుడి పూజ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతారు. అక్కడ కనిపించే వ్యాన్లోనే వీళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చాయి. అదేంటో మూవీకి సంబంధించిన డమ్మీ ప్రొడక్ట్స్ ఎక్కడా దొరకవు వీళ్ళకి తప్ప. సడన్గా ఫాగ్ క్లియర్ అయిపోయింది. ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు. తొందరగా కంప్లీట్ చేసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. మేము కూడా రెడీ చేసి ఇంకా కిందికి వెళ్ళాలి. అందరూ రెడీ చేసి చాలా యాక్టివ్గా ఉన్నారు. పూజ కూడా అయిపోయినట్లుంది. చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. ఇవి కెమెరాకి సంబంధించిన బ్యాటరీ, ఛార్జరు, కేబుల్, బాక్స్, సెటప్ బాక్స్ ఇది. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ అనుకుంటాము. చాలా సేఫ్టీగా, సెన్సిటివ్గా పెట్టారు ఇవి. ఇతను నేను చెప్పాను కదా ఫైట్ మాస్టర్, సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పిలిచి. ఇప్పటికే లేట్ అయింది అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. కిందికి వెళ్ళిపోతున్నాము షూటింగ్ ప్లేస్లోకి. మొత్తానికి కిందికి వచ్చాము. ఇక్కడ ఏదో వేస్తున్నారు, షామియాన్ అనుకుంటా. ఇటు సైడ్ కెమెరా మాత్రం పక్కన సెట్ చేశారు. ఇంతమంది మ్యాన్ పవర్ని, కెమెరామ్యాన్ని, ఇంత సెట్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. అది సినిమా ఎలా తీస్తారో తెలియదు మరి. అక్కడికి గన్స్ ఏమో వచ్చినట్లున్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాము. చిన్నప్పుడు తిరునాళ్ళలో బొమ్మల కోసం కొట్టుకుంటున్నారు గన్స్ కావాలని. వాళ్ళంటే రెగ్యులర్గా చూసేవాళ్ళు, మనం అంటే ఎప్పుడో ఒకసారి చూస్తాం కాబట్టి ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. ఇతన్ని చూస్తుంటే ఆల్రౌండర్ అనిపిస్తుంది. కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు, డైరెక్షన్ హ్యాండిల్ చేస్తున్నాడు, యాజ్ ఎ టైం ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేస్తున్నాడు. గన్స్ మాత్రం రియల్ గన్స్ కూడా దాని ముందు చెలేవన్నట్లున్నాయి గన్స్. ఇంకా గొడుగు, మానిటరు, సెటప్, ప్రొడక్షన్ మ్యాన్ పవరు ఇంకంతా నార్మలే. ఇంకా గ్రౌండ్ లెవెల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కెమెరా కొంచెం పైన సెట్ చేస్తున్నారు ఇప్పుడు సెటప్ అంతా. కెమెరా షేప్ సైడ్ మార్చారు కాబట్టి ఇప్పుడు ఇతను లెన్స్ మార్చడానికి వస్తున్నారు అనుకుంటా. ఇది నాకు సెట్ చేసిన క్యారెక్టర్. వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది ల్యాబ్ రీసెర్చ్ చేసే వాళ్ళ గెటప్ అంట. ఇది నేను కాదు, వేరే పక్కన ఉండే అన్నను చూపిస్తున్నాను. ఫైనల్గా ఇలా ఉంటుంది గెటప్. ఈ డ్రెస్ చూస్తూ ఉంటే కరోనా టైం గుర్తొస్తుంది. ఇంకా మమ్మల్ని షూటింగ్ ప్లేస్లో నిలబెట్టారు. మా చేతికి ఒక మెడికెట్ కూడా ఇచ్చారు. వాళ్ళు సెటప్ మొత్తం రెడీ చేసుకున్నారు మమ్మల్ని షూట్ చేయడానికి. వాళ్ళు మొత్తం డైరెక్షన్ అంతా చెప్పారు ఇలా ఇలా అనేసి. ఇప్పుడు ఏమో ఫైట్ సీన్ ప్లాన్ చేశారు. సెట్ మొత్తం రెడీ అయిపోయింది. ఈరోజు కొంచెం పెద్ద రోజులు ఉండొచ్చు అనుకుంటా ఏమది. ఆ సీన్కి తగ్గట్టు పక్కన ఫైట్ మాస్టర్ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఈ ఫైట్ మాస్టర్ అయింది, ఆమెతో దెబ్బలు తినడానికి నన్ను డ్రెస్సింగ్ చేసుకోమంటాడు. ఫైట్ అంటే మనం ఆమెను కొట్టడం కదా, ఆమె మనల్ని కొడుతుంది. అది మ్యాటర్ ఆడ. అబ్బో, అప్పటి నుంచి మేము ఇంకా షామియానా వేస్తున్నారేమో అనుకున్నాము. ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఇది, చాలా పెద్ద గ్రీన్ మ్యాట్ వేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో ఇంతే. షూటింగ్ ప్లేస్లో వీడియో రికార్డింగ్ చేయకూడదు, మనం చేసాము. మ్యాక్సిమం అయిన వరకు కవర్ చేసాము. ఇంతకన్నా ముందుకు వెళ్తే బాగుండదు కాబట్టి ఈ వీడియో ఇక్కడే ఆపేస్తున్నాము.